రాబోయే రోజుల్లో మనుషుల కొరత విపరీతంగా ఉండబోతుంది. షాపుల్లో గుమస్తాలు దొరకరు, రైతులకి కూలీలు దొరకరు, కౌలు రైతులు దొరకరు. అట్లాగే పనులు చేయడానికి మనుషులే దొరకని పరిస్థితి. ఇప్పటికే మన వాళ్ళు వలసలు వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ కానీ, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకి ఆంధ్రాలో ఉన్నటువంటోళ్ళు ఇతర ప్రాంతాలకు వలసెళ్ళారు. దానికి తోడు ఎవరైతే ఇక్కడున్నటువంటి రైతు బిడ్డలు, లేకపోతే ధనవంతుల బిడ్డలు మహానగరాలకు వెళ్ళిపోయారు. అక్కడ సెటిల్ అయిపోయారు. లేకపోతే ఇతర దేశాలకెళ్లారు. అక్కడ సెటిల్ అయిపోయారు. అదంతా పక్కన పెడితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆలస్యపు పెళ్ళిళ్ళ ప్రభావం వలన ఆడపిల్లలకి కడుపులు రావు. లే అదే మగపిల్లలకి కడుపు చేయగలిగినటువంటి శక్తి లేదు. పచ్చి నాటు భాషలో చెప్పాలంటే. అంటే వీళ్ళకి ఫెర్టిలైజేషన్ అన్నది పోతోంది. వాళ్ళకి ఎగ్ రిలీజ్ అన్నటువంటిది పోతోంది. లేట్ మ్యారేజెస్ ఇంపాక్ట్. దానికి తోడు విపరీతమైన స్ట్రెస్ కారణంగా పనిలో ఎక్కువ ఇక్కడ లక్షల లక్షలు సంపాదిస్తే తప్పించి మొగుడు కాదు, లక్షల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే తప్పించి కుటుంబం కాదు అనే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి రావడంతో మనకి ఆ ఇంపాక్ట్ వలన పిల్లల్ని కనేటటువంటి సామర్థ్యం ఉండేటటువంటి పరిస్థితి లోపిస్తోంది. దానికి తోడుగా గత కొన్నేళ్ల నుండి ఈ చదువులకి వైద్యానికి అయిన ఖర్చుల ఇంపాక్ట్తో మనం పిల్లల్ని కనడం తగ్గించాం. వీటన్నిటి ఇంపాక్ట్ ఇప్పుడు మన ఫెర్టిలిటీ రేట్లు భారతదేశానికి ఒక సంక్షోభం ఏంటంటే మామూలుగా 2.1 కంటే ఎక్కువ ఉన్న దేశాలు సక్సెస్ఫుల్, కానీ మనం ఫెయిల్ అవుతున్నాం. వెస్ట్ బెంగాల్ కేవలం 1.3, తమిళనాడు 1.3, మహారాష్ట్ర 1.4, తెలంగాణ 1.5, కేరళ 1.5, కర్ణాటక 1.5, ఆంధ్రప్రదేశ్ 1.5, జపాన్, ఫిన్లాండ్, నార్వే, పోర్చుగల్, డెన్మార్క్, ఐస్లాండ్, యూకే ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం రాబోయే 10 ఏళ్లలో మనం ఫేస్ చేయబోతున్నాం. జపాన్ 1.2, ఫిన్లాండ్ 1.3, నార్వే 1.4, పోర్చుగల్ 1.5, డెన్మార్క్ 1.5, ఐస్లాండ్ 1.5, యూకే 1.6. వాటి గురించి మనం ఎన్నాళ్ళు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన రాష్ట్రాలు ఆ స్టేజ్కి వచ్చినాయి.